పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడారు. గత 8 నెలల నుంచి రామగుండం అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించారని, ముఖ్యంగా రామగుండం బీ పవర్ హౌస్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేశారన్నారు. రామగుండంలోని స్థానిక ప్రజలకు ఉపాధి అందించాలనే ఉద్దేశంతో 8,000 పైచిలుకు కోట్లతో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, 1 నెల రోజులలోపు 100 మందికి ఉపాధి కల్పించే రూరల్ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్వేర్ సంస్థను రామగుండంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా పెద్దపల్లిలో సుల్తానాబాద్ వద్ద కూడా రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీలు భర్తీలను చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాష్ట్రాకులు గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం. మీ అందరి పిల్లలు అందరు డిగ్రీ చేసినో, ఇంజనీరింగ్ చదువుతున్నారో, బీకామ్ చేసినో, ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరూ చూసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాష్ట్రాకులు గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయూతనిచ్చి బట్టి గారు ముందుకు నడపడం, ప్రధానమైన స్కిల్ సెంటర్ని ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వాళ్ళ చేతుల మీద. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నేను ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, 9 సంవత్సరాల పాటు వారి ప్రభుత్వ హయాంలో ఉంటాయి. సింగరేణి కార్మికులకు దగా జరిగింది, రైతులకు దగా జరిగింది వారి హయాంలో. మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం. ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశం విషయంలో ఉన్నవారికి అందరికీ ఇచ్చాం. ఎవరికైతే రాలేదు, రాని పక్షంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా అర్హుడైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ జరగడం లేదు. ఆ అర్హులైన మా రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవడం జరిగింది. మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తా ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది. ఇక రుణమాఫీ జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా గుడ్డ జరిగే కార్యక్రమం ఈరోజు అధికారం పోయిందని బాధపడుతూ చేస్తా ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ విధమైన ప్రేమలో కూడా ఉద్యోగాలు కల్పించారు. సింగరేణి కార్మిక సంక్షేమం గురించి ఆలోచన చేయరు, ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు. మళ్ళా ఇక్కడే ఇదే 63.5 మెగావాట్ సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునికత చేయమని ధర్నాలు చేసినా పట్టించుకోరు. రైతు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ జరుగుతా ఉంది, ఎవరికో ఒక్కరికో ముగ్గురికో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజులు అందబోతుంది కదా అని ధర్నాలు నిరసన చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టీఆర్ఎస్ నాయకత్వం అమితమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతు సోదరుడి గురించి ఒక్క రోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, చాలా ఆలస్యమైన మాకు ఆకలిస్తుంది, మీకు ఆకలి ఇప్పుడే చెప్తుంది మా ప్రభాకర్. సో ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడుతున్నాం. మేము ఈరోజు నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరి ఈ పట్టణానికి సంబంధించి మొన్ననే మేము సింగరేణి సీఎంఎంపీ గారిని రాష్ట్రాకులు గారి అభ్యర్థనను స్వీకరించి ఇక్కడ సింగరేణి ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ పరంగా ఇవ్వండి,
రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3500 మొదటి సంవత్సరం ఒక బ్యూటిఫుల్ కాలనీ, ఒక సుందరమైన కాలనీ ఏర్పాటు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఏర్పాటు చేసుకొని అసలు స్పెషల్గా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాటి పలికిండ్రు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరికీ తెలియజేస్తాను. ఈరోజు నేను గౌరవ మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకట స్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేశాం. దాదాపు 20,000 పట్టాలు ఇచ్చాం. ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది. ఆ రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పి ఈ ప్రాంతంలో ఇంకో 4-5 వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మరొకసారి మొదలు పెడతాం. దానిలో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని అందరినీ కోరుతాను. ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక 1500 మందికి 50 ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తెచ్చారు. అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ డీసీఎం గారికి కోరుతాను. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పాడు మా వంశీ పార్లమెంట్లో ఢిల్లీలోనో తనదైన శైలిలో యుక్తితో శక్తితోనో ప్రయత్నం చేస్తామన్నాడు. అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి.